బంగారుపాలెం, తిరుపతి, మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం? మామిడి రైతులు అన్యాయం అయిపోయారు, వాళ్ళని పరామర్శించటం. వారిని పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? మీ అంతటా మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. కాబట్టి అన్ని చోట్ల ఇవాళ నాకు వచ్చిన సమాచారం ప్రకారం 116 దుకాణాలు ఉంటే ఆ దుకాణాలకు మొత్తం నోటీసులు ఇచ్చారండి. ఈ అక్కడ మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈఆర్పురం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పెట్టి కట్టడి చేశారు, రావడానికి వీల్లేదని. ఈ విధంగా దారుణంగా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కొందరిని పరామర్శించడానికి వెళుతుంటే ఈ రకమైన చర్యలు తీసుకోవటం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉందా? ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేసినా అదేమంటే ఒత్తిడి, అక్కడ చచ్చిపోవడం కారణం మీరు. యూ హ్యావ్ నాట్ గివెన్ ఏ కరెక్ట్ సెక్యూరిటీ టు ఎక్స్-సీఎం. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ప్రజల్ని మీరు కట్టడి చేయలేరు, ప్రవాహాన్ని మీరు ఆపలేరు. ఉప్పిన గోడలు కొడితే ఆగిద్దా? గోడలు కడితే ఆ గోడలు కూడా దూసిపోతాయి. ఎంత ఒత్తిడి మీరు చేస్తారో అంతగా ప్రజలు తరలి వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా తోతాపరి, మామిడి కాపు రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చెట్లు నరికేస్తున్నారండి, కాయలు బయట పారేస్తున్నారు. చిత్తూరు కాయలు అంటారు వాటిని, బయట పారేస్తున్నారు. తోటలు నరికి తీసేస్తున్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టకోకుండా వారిని పరామర్శించి మీ మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి అణిచివేత పరిస్థితులు తీసుకురావడం చాలా దారుణమైన విషయం. మీ అణిచివేతను ఎవ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మామిడి రైతాంగం కానీ లెక్క చేయరు. చూసుకోండి, సాయంత్రానికి మీరే మనం చేస్తున్నాం. ఈ దారుణమైన పరిస్థితిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆటోలు లేదా ఈ ట్యాక్సీలు ఉంటాయి కదా, వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు దించుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు ఏమన్నా దించి మీరు జగన్ గారి పర్యటనకి వెళ్తున్నారా అని అడుగుతున్నారంట. ఏం పోయేకాలం మీద ఆర్టీసీ వాళ్ళేదో పెళ్లికో దినానికో శుభకార్యానికో మంచి కార్యానికో ఈ గ్రామం నుంచి ఆ గ్రామం వెళ్తారు. వాళ్ళని దించి మీరు జగన్ గారి మీటింగ్కి వెళ్తున్నారా అని అడుగుతున్నారంటే ఏంది ఇది? నాకు అర్థం కాలే. ఇంత సూక్ష్మంగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి జగన్ పర్యటనని ఫెయిల్ చేయాలి. జగన్ పర్యటన ఎట్లా ఫెయిల్ అవుతుంది? జగన్ గారి ఉద్దేశం ఏంటి? హీ విల్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ ది ఫార్మర్స్, మ్యాంగో ఫార్మర్స్, దట్స్ ఆల్. జనం వస్తే అమ్మో జనం విపరీతంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కూటమి పని అయిపోయింది, చంద్రబాబు పని అయిపోయింది అని అనుకుంటారు. మీ భయం ఆపి తాగుతారు జనం జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా దారుణం. మనం సత్యనపల్లిలో చూసాం, గుంటూరు మీదకి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం వస్తున్నారు. మేమేమి కార్లు పెట్టి లారీలు పెట్టి మేము మోయట్లేదు, తీసుకురావడం లేదు. నమ్మండి మీరు, వాలంటరీలీ దే ఆర్ కమింగ్, వాలంటరీగా వస్తున్నారు. వీఆర్ నాట్ మొబలైజింగ్. నమ్మండి మీరు, వీఆర్ నాట్ మొబలైజింగ్ ది మాబ్. వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, వారికి చెయ్యి ఊపాలని, పలకరించాలని వస్తున్నారు. అది ఆయనకున్నటువంటి వరం, భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మీరు ఎలా కట్టడి చేస్తారు? మీ వల్ల ఎలా అవుతుంది? ఈ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నారు? పోలీసు అణిచివేతతో జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగుల్లో పర్యటనలో అణిచివేయాలనుకోవటం అనేది ఒక పిచ్చి పని. ఈ పిచ్చి పని చేస్తున్నది లోకేష్. అతనికి బుర్ర లేదు. మీకన్నా బుద్ధి ఉండాలిగా.
ఐపీఎస్ ఆఫీసర్లకు అట్ట కాదని చెప్పాలిగా. ఏ పరిస్థితికి అంతే బలాన్ని ఉపయోగించాలి, కానీ ఈ చిన్న పరిస్థితి కూడా పెద్ద బలాన్ని ఉపయోగిస్తే ప్రజలు వ్యతిరేకత రాదు. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారే. ఆ లోకేష్ అనే ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నాయకత్వంలో ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పనిచేస్తున్నారే. మళ్ళీ దీనికి ఒక రాష్ట్రమైన టీము, ఐపీఎస్ ఆఫీసర్ టీము రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చుకుని వాళ్ళ డైరెక్షన్లో మణికంఠతో మాట్లాడిస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి అంటారు, మర్డర్ కేసులు పెడతామని చెప్పి అంటారు. మర్డర్ కేసుకి అయితే డెడ్ బాడీ కావాలి, అందుకని ఆగుతున్నారు. ఎక్కడ డెడ్ బాడీ దొరికితే పెట్టేస్తారు మర్డర్ కేసులో. మొన్న పెట్టేశారుగా సింగయ్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, కడవ మంత్రుల్ని, దానిలో ప్రయాణం చేసిన అందరినీ పెట్టేశారు. కోర్టు చెవాట్లు పెట్టింది. ఎంతమందిని నిర్బంధించారు మీరు, ఆగామా? ఎంతమంది సోషల్ మీడియా వర్కర్స్ని, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు రిమాండ్కి పంపించారు. ఆగిందా అంటారు నా ప్రజా వ్యతిరేకత. మొన్న 3 రోజుల క్రితం మీరు 7 సంవత్సరాల లోపు శిక్షలు పడేటటువంటి కేసుల్లో డోంట్ సెండ్ టు రిమాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆల్ మేజిస్ట్రేట్స్కి. ఈ హైకోర్టు ఆర్డర్ ఇచ్చే లోపల చాలామంది లోపలేశారు. కొమ్మినేని శ్రీనివాస్ అన్నీ ఆ సెక్షన్లన్నీ కూడా బిలో 7 years అయినా ఈ సెండ్ టు రిమాండ్. ఈ విధంగా బిలో 7 years శిక్ష పడేటటువంటి కేసులు కూడా రిమాండ్కి పంపించారు. దురదృష్టవశాత్తు మెజిస్ట్రేట్స్ మెకానికల్గా ఇది తప్పు అని హైకోర్టు చెప్పింది. హైకోర్టు సంవత్సరం తర్వాత చెప్పేటప్పటికే చాలామంది అమాయకులైనటువంటి ప్రజలు, కార్యకర్తలు జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటొకటి వికటిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో, లోకేష్ గుర్తుపెట్టుకో, మీరు చేసే ప్రతి పని వికటిస్తున్నది. మీరు పెడుతున్న కేసుల్ని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి. మీరు ప్రమాదంలో పడుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోకపోతే మీ కర్మ. మణికంఠ కాపాడలేడు, మరో కంఠ కాపాడలేడు, ఆ డీజీపీని కాపాడలేడు. గుర్తుపెట్టుకోండి, పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. టోటల్ పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయటం కోసమే ఉపయోగించటం చాలా దురదృష్టకరం. ఆ పని ఏదో మేము చేసుకుపోతాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలను కలుసుకుంటాం, ప్రజలతో మాట్లాడుకుంటాం, ప్రజలను పరామర్శించుకుంటాం, ఉద్యమాలు చేస్తాం, అంతే తప్ప ఏంటిది నాకు అర్థం కాలే. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో మా ప్రజాబలాన్ని పరీక్షించుకుంటాం, ఇంతే కదా. ఇంకా 4-5 సంవత్సరాలు ఉంది. రేపే ఎలక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని కూడా వారికి చెప్పదలుచుకున్నాను. డీజీపీ పదవి కాలం 2 ఏళ్ల పాటు కొనసాగించడంలో మిమ్మల్ని అణచడానికే అన్న ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది. మీకు అట్లా అనిపిస్తే నాకు కూడా అట్టాగే అనిపిస్తుంది. డీజీపీ గారికి 2 సంవత్సరాలు ఇచ్చారట. ఆ 2 సంవత్సరాల దాకా మేము చెప్తే చేయమన్నారంటే అట్టాగే చేస్తామన్నారంటే, అందుకని మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. డీజీపీ గారు, ఆయన పేరేంటి, హరీష్ కుమార్ గుప్తా గారు 2 సంవత్సరాలు ఆయనకి పదవి ఇచ్చారు. అందువల్ల మీరేం చెప్తే అది చేస్తా అని ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి సుప్రీం డీజీపీ ఆ స్థితికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నాడు. ఇంకేం చేస్తాం?